హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కబుర్లు. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది పాయింట్ పిల్లి నేషనల్ పార్క్. ఇందులో వచ్చేసి మనకి టిప్ ఆఫ్ కెనడా చూడొచ్చు అనమాట. టిప్ ఆఫ్ కెనడా అంటే కెనడాకి ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మినీ షాపింగ్ సెంటర్ ఉంటుంది. మనం పెద్ద షాపింగ్ ఏం చేయాల్సిన లేదు, కానీ జస్ట్ విజిట్ చేసి చూడడానికైతే బాగుంటుంది అనమాట. అండ్ మినీ రెస్టారెంట్ అండ్ ఇందులో వచ్చేసి ఇందులో మనకి మినీ షాపింగ్ ఐటమ్స్ అండి, గిఫ్ట్ షాప్ ఆర్టికల్ అనమాట. చాలానే బాగుంటాయి ఇక్కడ చూడటానికి. అండ్ ఇందులో వచ్చేసి మనకి యానిమల్స్తో చేసిన ఫర్ని, లైక్ కంప్లీట్ యానిమల్స్, డైరెక్ట్ యానిమల్స్ నుండి తీసిన ఫర్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కొన్ని యానిమల్స్ నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మినీ గ్యాలరీ లాగా పెట్టేసి డిస్ప్లే చేసి ఉంచారు. మనకి మినీ వేగన్ రైడ్ ఉంటుంది. సో ఆ రైడ్లో మనల్ని తీసుకొచ్చేసి ఎట్ ద టిప్ ఆఫ్ కెనడా దగ్గర వదిలేస్తారనమాట. ఇది కెనడాకి లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా మనకి కెనడాకి ఏమీ ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి దీనికి టిప్ ఆఫ్ కెనడా అని నేమ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ వాటర్ హెవీగా ఫ్లో అవుతుంది. జస్ట్ లేక్ ఏరీ రివర్ అనమాట. కానీ చూడడానికి లేక్ లాగా అయితే ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఏరియాలో. అండ్ బీచ్ పాయింట్ కూడా ఉంటుంది, మినీ బీచ్ పాయింట్ కూడా ఉంటుంది. స్విమ్ చేయడానికి అదంతా కూడా మనకు సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకు జస్ట్ ఫొటోస్ దిగడానికి అది బాగుంటుంది. ప్రీవియస్ ఇయర్ అయితే మేము చాలా ముందుకు వెళ్ళి చూసాము, బట్ ఈ ఇయర్ హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల మేము అంతా టిప్ దాకా వెళ్ళలేకపోయినాం అనమాట. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. థ్యాంక్ యూ, బాయ్.